హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? కొండవీటి కోటకి వెళ్తున్నామండి. కాకపోతే కోట క్లోజ్ చేశారు, అందుకని చెప్పి మ్యూజియం చూడడానికి అయితే వచ్చాము. ఈ మ్యూజియాన్ని మాతో పాటు మీరు కూడా చూసేద్దరు రండి. ఈ మ్యూజియం వచ్చేసి గవర్నమెంట్ వారిది కాదండి, ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో ఉంటుంది. లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా పెద్ద ఫ్లెక్స్తో ఒకటి దారి అని చెప్పి ఎవరో మార్కేసి ఉంటుందండి. ఇదిగోండి అప్పటి శిల్ప సంపద. ఇవన్నీ అప్పట్లో విగ్రహాలండి, అవన్నీ తీసుకొచ్చి జాగ్రత్తగా ఇక్కడ భద్రపరిచారు. ఈ కొండవీడు అనేది రాజధానిగా ఉండేదండి. ఇది అప్పట్లో పెద్ద రాజధాని అండి. ఇది రెడ్డి రాజుల పరిపాలనలో రెడ్డి రాజులకి రాజధానిగా ఉండేది. సెక్యూరిటీ కోసం ఇలా కొండపైన కొండవీటి కోటను కట్టించారండి. ఇదిగోండి ఉయ్యాల వాడ నరసింహారెడ్డి గారి చరిత్ర. ఇలా అందరు రాజుల చరిత్ర అంతా ఇక్కడ రాసి పెట్టారండి. అప్పట్లో ఉపయోగించిన శిలాఫలకాలన్నీ ఉన్నాయండి. ఇది తామ్ర శాసనం అంట, నకలు డూప్లికేట్ ఇది. దాన్ని తీసుకొచ్చి వేరే స్టోన్స్ మీద మళ్ళీ ప్రింట్ వేశారు. అది సంస్కృతంలోనే ఉన్నాయి, మనకు అర్థం కాలేదు. చాలా జాగ్రత్తగా భద్రపరిచారు. ఈ అప్పట్లో వాడిన ఫిరంగి గుండ్లు అండి ఇవి. చూడండి, రాతి ఫిరంగి గుండ్లు, ఒకటి పెద్దది ఒకటి చిన్నది. అప్పట్లో ఫిరంగుల్లో పెట్టి ఫైర్ చేసేవారు అనమాట. ఇవి అప్పట్లో ఉపయోగించే రాతి బ్లేడ్లు అండి. మరి దేనికి వాడతారో నాకైతే తెలియదు. బ్లేడ్లు అని రాసి పెట్టారు అక్కడ. ఇవి కూడా చాలానే సేకరించారు. ఇవి వచ్చేసి కత్తి మొనల్లాగా మొనలండి, అంటే షార్ప్గా ఉంటాయి కదా, అవి అనమాట బ్లేడ్కి. వీటిని పగలగొట్టడానికి చీల్చడానికి వాడేవాళ్ళు. ఇది కొండవీటి మ్యాప్ అండి. మొత్తం ఇక్కడ సెల్లార్లో మొత్తం కొండవీటి కోటకు సంబంధించిన మ్యాప్ అంతా ఇలా గీసి చూపించారండి. ఇది కింద ఊరి కోట ప్రహరీ కూడా, కొండపైకి ఎలా దారింది, పైన కోట ఎలా ఉంది అన్నీ మొత్తం అయితే ఇంకా వేశారు. ఇంకా ఫినిష్ ఎవరైతే ఇంకా పెయింట్ డబ్బాలన్నీ అక్కడే ఉన్నాయి. ఇంకా ఫైనల్ టచ్ అయితే ఉన్నట్టుంది, దాని గురించి ఆపినట్టున్నారు. కొండపైన కొలనులు అండి ఇవి, కొండపైన ఇళ్ళు, ఇవన్నీ ఎలా ఉన్నాయో అన్నీ చూపించారు ఇక్కడ. ఇవి ప్రాచీన పూర్వ శిలాయుగం. సుమారు 3 లక్షలు నుంచి 1,20,000 సంవత్సరాల మధ్యకాలంలో నాగులేరువాగు, కారంపూడి గ్రామం, గుంటూరు జిల్లాలో జరిగిన చేతి గొడ్డళ్ళు. ఎలా ఉన్నాయో చూడండి. ఇవి అప్పట్లో వాడిన గొడ్డళ్ళు అంట, 3 లక్షల సంవత్సరాల క్రితం. ఇది వచ్చేసి తిరగలి పత్రం. చేతి గొడ్డళ్ళు సుమారు 3 లక్షల నుంచి 1,20,000 సంవత్సరాల మధ్యకాలం. అన్ని సంవత్సరాల క్రితం వాడిని ఇంకా దొరికినాయి అంటే చాలా అద్భుతం కదండి. ఇవన్నీ మనం చూడాలంటే ఎంతో అదృష్టం రాసి పెట్టి ఉండాలి మనకి. ఇవి రాతి ఫిరంగి గుండ్లు, కత్తి మొనలు, ఉత్తర ప్రాచీన శిలాయుగం బ్లేడ్లు అంట. ఒకవైపు వద్దుపరిచిన బ్లేడ్లు, మరొకవైపు చొరకత్తులు. ఇది వచ్చేసి మ్యూజియం ఇన్సైడ్ 360 డిగ్రీస్ వ్యూస్ అండి. చూడండి, మ్యూజియం లోపలైతే ఇలా ఉంటుంది. ఆ గాజు బాక్సుల్లో అన్నిట్లో ఐటమ్స్ అన్ని పెట్టుంటాయి. లక్ష్మణుడు, సీత, లక్ష్మీదేవి, చాముండేశ్వరి, మహాశివుడు, వినాయకుడు, ద్వారపాలకుడు, విజయ. ఇక్కడ దొరికిన విగ్రహాలండి ఇవన్నీ. చాలా పూర్వం, ఇప్పుడు కాదు ఇవన్నీ. ఈ దేవతా విగ్రహాలు అయితే మామూలుగా లేవు, సూపర్గా ఉన్నాయన్నమాట. అప్పట్లో పూజల్ని బాగా అందుకునే విగ్రహాలు ఇవి. 16వ శతాబ్దం నాటి శివాలయం, ఇప్పర్ల గ్రామం, రంపిచర్ల మండలంలో వినాయకుడు. 14వ శతాబ్దం కొత్తపాలెంలో పుట్టకోట, ఎడ్లపాడు మండలం శివుడు. చాముండేశ్వరి అమ్మవారి విగ్రహం 16వ శతాబ్దం ఇప్పర్ల గ్రామం, రంపిచర్ల మండలం. లక్ష్మీదేవి 15వ శతాబ్దం కొండవీడి గ్రామం, ఎడ్లపాడు. సీతాదేవి 16వ శతాబ్దంలో విగ్రహం, లక్ష్మణుడు 16వ శతాబ్దం విగ్రహం. ఇవి శిలాశాసనాలు, నకలు గ్రానైట్ రాళ్ళ మీద ప్రింటింగ్ వేశారు. అచ్చమైన తెలుగు. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. సుమారు 100 విగ్రహాలను అయితే చూపిస్తాను. అసలు ఈ తెలుగుని చదివేవాళ్ళు ఈ కాలంలో అయితే ఎవరు లేరండి, అంత ఒరిజినల్ తెలుగు అనమాట. ఈ మ్యూజియంలో 3D ఆర్ట్ పెయింటింగ్లు కూడా చాలా ఉన్నాయండి. ఇది రాజులకి సంబంధించిన పెయింటింగ్స్ అనమాట. అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు అని చెప్పి. ఇదిగోండి, రేజర్ల బేతిరెడ్డి సతీమణి వాళ్ళ ఆశ్రమం అంటే. ఆశ్రమం కూడా చాలా చక్కగా వేశారు చూడండి. ఈ కనపడే గుళ్ళన్నీ వాల్ పెయింటింగ్లో ఉన్నాయండి. ఫ్లెక్సీలాగా వేసారు, స్టిక్కర్స్ వేసి పెట్టారు. ఇవన్నీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పెద్ద పెద్ద గుళ్ళు, శివాలయాలండి. రాజుల కాలంలో బాగా పూజలు అందుకునేవి ఈ గుళ్ళన్నీ. ఇప్పుడు కొద్దిగా ప్రాచీనం అయిపోయినాయి అన్నీ.
నాణ్యాలు రెడ్డి రాజుల కాలంలో ఉపయోగించిన నాణ్యాలు అన్నమాట. ఇది రెడ్డి రాజు గారి పెద్ద బామ్మరిది కత్తి. ఇది కొండవీడు గ్రామంలో ఉన్న గోపీనాథ స్వామి ఆలయం అండి. ఫోటో తీసి పెట్టారు. ఇప్పుడు ఇది పాడైపోయింది. మీరు కూడా తప్పక కుదిరినప్పుడు మీ ఫ్యామిలీతో ఒకసారి కొండవీడు కోట కింద ఉన్న మ్యూజియంని తప్పకుండా విజిట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బహదూర్ వెంకటరామరెడ్డి గారు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఎక్సీఎం, భవనం వెంకటరామరెడ్డి గారు ఎక్సీఎం, మర్రి చెన్నారెడ్డి గారు ఎక్సీఎం, కాసు బ్రహ్మానందరెడ్డి గారు ఎక్సీఎం, బెజవాడ గోపాలరెడ్డి గారు ఎక్సీఎం. వర్ధని విగ్రహం 12వ శతాబ్దం. పార్వతీశుడు విగ్రహం 11వ శతాబ్దం. యోగా నరసింహ విగ్రహం 13వ శతాబ్దం. వీరగల్ 13వ శతాబ్దం. ద్వారబంధం 13వ శతాబ్దం. ద్వారబంధం అంటే గుమ్మం. వినాయకుడి విగ్రహం 13వ శతాబ్దం. శాసన స్తంభం 15వ శతాబ్దం. శాసన స్తంభం 14వ శతాబ్దంలో శాసన స్తంభం. 16వ శతాబ్దంలో వీరగల్ విగ్రహం. 16వ శతాబ్దంలో వీరభద్రుడి విగ్రహం. 16వ శతాబ్దంలోనే గరుత్మంతుని విగ్రహం. 16వ శతాబ్దంలోనే అనంత పద్మనాభ స్వామి విగ్రహం. 17వ శతాబ్దంలో పడగ విప్పిన నాగబామ విగ్రహం. 13వ శతాబ్దంలో వీరగల్లు విగ్రహం. 15వ శతాబ్దంలో తాబేలు విగ్రహం. 18వ శతాబ్దంలోని చాముండేశ్వరిదేవి విగ్రహం. 16వ శతాబ్దంలోని పార్వతీదేవి విగ్రహం. 14వ శతాబ్దంలో నంది విగ్రహం. లక్ష్మీదేవి విగ్రహం. ద్వారపాలకుడి విగ్రహం జయదేవ. 14వ శతాబ్దంలో శివలింగం యొక్క పానపట్టం. 16వ శతాబ్దంలో వీరగల్లు విగ్రహం. 14వ శతాబ్దంలో నంది యొక్క విగ్రహం. ఇది కూడా 14వ శతాబ్దంలో నంది విగ్రహం. 14వ శతాబ్దంలో నాగదేవత విగ్రహం కోటగుమ్మం. 12వ శతాబ్ద కాలం నాటి సప్త మాతృకులంట పెదపరకలూరులో దొరికిందంట. అల్లు అర్జున్ ఆ సినిమాలో గోన గన్నారెడ్డి క్యారెక్టర్ చేశాడు కదా, ఆ పేరే ఈ పేరు కూడా గోన గన్నారెడ్డి. 12వ శతాబ్ద కాలం నాటి భారీ నంది విగ్రహం. శ్రీనాథుడి విగ్రహం. అన్నవేమారెడ్డి గారి విగ్రహం. కొండవీటి రెడ్డి రాజుల కాలంలో గొప్ప వ్యాపారి అవచి తిమ్మయ్య శెట్టి గారి విగ్రహం. ఇది విగ్రహం అంటే మనకు తెలిసిన విగ్రహం. విజయవాడ నరసింహారెడ్డి గారి విగ్రహం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్